ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట. దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు. ఏం మాట్లాడుతున్నావు సజ్జల రామకృష్ణారెడ్డి? నువ్వు చాగంటి కోటేశ్వరరావు గారిని పట్టుకొని ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అంటావా? అంతేలే, తల్లిని చెల్లిని మెడపట్టి బయటికి గెంటేసిన పార్టీలో ఉన్నవాళ్ళు తల్లి విలువ, చెల్లి విలువ, గురువుల విలువ మీకు ఎట్లా తెలుస్తుందిలే? మీకు బహుశా మీలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. చాగంటి కోటేశ్వరరావు గారు అంటే మీరన్నా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే పక్క రాష్ట్రం వాడికి తెలియదు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావు గారు అన్న 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం అంతా, ఇంకా చెప్పాలి అంటే ప్రపంచ దేశాలలో కూడా చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు వినే తెలుగు వాళ్ళు ఉన్నారు. నువ్వు పక్క రాష్ట్రం వాడికి తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారిని పట్టుకొని ఆయన ఎవరో అని చెప్పి మాట్లాడతావా? నీకు ఏమి అర్హత ఉంది? నీకు ఏమి అర్హత ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడడానికి? ఆయన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని బోధించేటువంటి గురువు. అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారిని పట్టుకొని ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అని చెప్పి మాట్లాడతావా? నీకు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మీ మధ్య ఏమన్నా రాజకీయం ఉంటే రాజకీయంగా తెలుసుకో. చాగంటి కోటేశ్వరరావు గారి మీద నువ్వు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు కానీ నీ పార్టీ మనుషులు కానీ ఇంకొక మాట మాట్లాడినా చూస్తా ఊరుకోము. యావత్ హిందూ సమాజం అంతా కూడా స్పందిస్తుంది దీని మీద అని చెప్పి నేను నిన్ను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డి.